వెలిగొండ ప్రాజెక్టుపై జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఫైర్ అయ్యారు. పోలవరం దగ్గర నుంచి వెలిగొండ వరకు జగన్ విధ్వంసం చేశారని ఆరోపించారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ పని పూర్తి చేయకుండానే జగన్ నీళ్లు వదలొచ్చు అని ఎలా చెప్తారని ప్రశ్నించారు. రెండో టన్నెల్ పని పూర్తి కావాలంటే కనీసం ఏడాది సమయం పడుతుందని అన్నారు. ఇతరుల మీద నెట్టేసేటువంటి నీ విష ప్రయత్నాన్ని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం పత్రికా ముఖంగా. అందులో ప్రధానంగా ఏదైతే వెలిగొండ ప్రాజెక్టుకి సంబంధించి అడుగుతూ ఉన్నాం. ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్లో ఆ యొక్క వెలిగొండకు సంబంధించినటువంటి టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో, అంటే వెలిగొండక ప్రాజెక్టుకి ప్రాథమికంగా ఉన్నటువంటి టన్నెల్ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులే వింగ్స్ అండ్ రిటర్న్స్ ఏవైతే ఆ రెగ్యులేటర్ పనులు పూర్తి చేయకుండా నీళ్లు వదిలితే రేపు టన్నెల్కే ప్రమాదం వచ్చేటువంటి పరిస్థితి ఉండగా మరి కనీసం ఆ యొక్క పరిజ్ఞానం కూడా లేకుండా వెలిగొండకి నీళ్లు వదలొచ్చు అనేటువంటి మాట ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు చెప్తూ ఉంటే హాస్యాస్పదం కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నా.